సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ భయ్యా ఇవాళ మాట్లాడే ముందు మైక్ తీసుకుని నుంచోగానే అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. భయ్యా కాదు. ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫ్రీ. కాలేజ్ గ్రౌండ్ లో ఏది సరిగ్గా ఉండదు కానీ గేమ్స్ కోసం మాత్రం ఫీజు కట్టించుకుంటారు. ఏమిరా మూర్తి నీ వల్ల ఏమిరా ఉపయోగం? పి ఫర్ ప్రాజెక్ట్ ఫీజ్. సౌండ్ సరిగ్గా రాలేదు మా. ఓకే పి ఫర్ ప్రాజెక్ట్ ఫీజ్. ప్రాజెక్ట్ చేసేది అమర్పేట్ ఇన్స్టిట్యూట్ లో, కానీ దానికి కూడా కాలేజ్ లో ఫీజు కట్టించుకుంటా. నేను ఇంట్లో ప్రతి సెమిస్టర్ తీసుకున్నాను సార్ ప్రాజెక్ట్ ఫీజు. అది కూడా పూర్తిగా చదువుంటే బాగుండేది. 17 బ్యాక్లాగ్స్ కాబట్టి వెంటనే అర్థం అవుతుంది నాకు కూడా. థ్యాంక్ యూ. ఆర్ ఫర్ అబ్బా కసక్రాజా. చాలు. ఆర్ ఫర్ ర్యాగింగ్ ఫీజ్. కాలేజీలో పోరి మంచిగా ఉందని చెప్పి పేరు అడిగితే ర్యాగింగ్ ఫీజ్ కట్టమన్నారు. ఏమడిగినా ఉత్తి పేరు అడిగినావు. తిన్నగుంటావా? ఏ నీ వాయిస్ మస్తు, పాట పాడవా? ఆయన నవ్వితే బుగ్గలు మొత్తం కళ్ళజోడు ఐబ్రోస్ దాటి పైకి తీసుకెళ్ళి దింపుతాడు. పాడాలి. ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. ఫర్ ఎగ్జామ్ ఫీ. అవి కట్టి కట్టి మా నాన్న ఆస్తులు స్థలాలు ఎకరాలు అన్ని ఎగిరిపోయాయి. ఏమిటో వినపడట్లేదు. ఓకే థ్యాంక్ యూ. ఎస్ ఫర్ స్పెషల్ ఫీ. కండోనేషన్ ఫీ, కన్సల్టేషన్ ఫీ, కార్ ట్రావెల్ ఫీ అని అదో ఏదో స్పెషల్ ఫీ అని సర్వం నాకేస్తున్నారు. ఎస్ ఫర్ మా ప్రొఫెసర్ ఇప్పటికి 2 బంగ్లాలు కట్టుకున్నాడు. కొత్తగా ఇంకోటి కట్టుకోబోతున్నాడు. వాడు సెకండ్ వైఫ్ ఇచ్చిన అమౌంట్ తో కట్టుకోవట్లేదు, మేము ఫీజుతో కట్టుకుంటాం. ఆయనకి ఎన్ని ఇల్లులు ఉన్నాయో కాన్సన్ట్రేట్ చేసే బదులు నువ్వు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఆ సబ్జెక్టులు వచ్చేవి కాదు. సూపర్, బాగా చెప్పారు. సో మా టైటిల్ ఇంత బాగా కూనీ చేసిన విషయం నాకు కూడా తెలియదు, రోజు రోజు తెలుస్తుంది నాకు కూడా. వెరీ వెల్ డన్. మీరు మా సుబ్బారావు పిల్లలంతా తెలివైన వాళ్ళు కాదు కదా. సుబ్బారావుకి 3 పిల్లలు అనమాట. అసలు మాటినపోతే ఒక కండిషన్ పెట్టాడు. అరే మీరు అల్లరి చేయకుండా అమ్మ చెప్పిన పని చేసి పెడితే మీకు కరెక్ట్ గా 1 వారం రోజుల తర్వాత గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. ఓ బొమ్మ కొనిస్తాను. సో 1 వారం రోజులు చూశారు. వాళ్ళు తెంగరోళ్ళు కదా. వారం తర్వాత తీసుకొచ్చి సరే ఎలాగైనా బొమ్మ కొన్నానరా, మీ 3లో అమ్మ మాట ఎవరైతే విన్నారో వాళ్ళకి మాత్రం ఈ బొమ్మ మీరే తీసుకుంటారా అని. 3 పిల్లలు మొహం చూసుకుని నాన్న ఈ బొమ్మ నీకోసమే అన్నారు. అదేంటో నేనంటే అమ్మ చేతులు తన్నులు తిట్లు తినకుండా మా పనులన్నీ నువ్వే చేసి పెట్టావు కదా కాబట్టి నీకే. నవ్వండి నవ్వండి. అరే ఎడిటింగ్ లో ఇదే వేసుకోండి అన్న, బాగా నవ్వినట్టు వేసుకోండి. సో అలా మీరు ఎలాంటి విషయాల్లో పేరెంట్స్ చెప్పిన మాటలు వింటారు? అరుణాచలం సినిమాలోగా ఇట్లా నీకు కొన్ని కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టుకోరా అంటే అప్పుడు పేరెంట్స్ మాట వింటా. ఏ జా నీ విన్నావా నువ్వు చెప్పక్కర్లేదు, ఇలాంటి విషయాలు అన్ని వింటూ ఉంటాడు ఆయన. వాళ్ళు ఎంతున్నారేంటి సార్ మీరు? మంచి కత్తిలాంటి ఒక చోట కుదురుగా అంటే మా కెమెరామెన్ మెండపి రాకుండా ఉంటది. ఆయన తిప్పి కత్తిలాంటి అమ్మాయి, మంచి జాబ్ ఉన్న అమ్మాయి, కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయితో మ్యారేజ్ చేస్తా అన్నప్పుడు అడ్డమైన తిరుగులు తిరిగి ఆకలితో టైం కాని టైంకి ఇంటికి వచ్చినప్పుడు నాన్నే చెప్తా అది వింటాం. ఏం చెప్పాడు? పోలా అది పోలా. ఇంట్లో మమ్మీ డాడీ నా హైయర్ స్టడీస్ కోసం ఇద్దరు కొట్టుకుంటుంటే ఇంకా ఏం చేయలేక వాళ్ళ మాట చచ్చినట్టు. అంటే ఏంటి, ఇంటర్ డిగ్రీ అలాంటివా? లేదు ఎల్కేజీ
ప్రదీప్ కి పెళ్లి చేస్తానంటే ఏం చెప్పినా వింటా. జాన్ ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తెచ్చుకొని బాగా పార్టీ చేసుకోరా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది వింటాను. వాళ్ళే చెప్తారా? అంటే మాట వరుసగా అన్నప్పుడు నేను నిజంగా తెచ్చుకొని. సాధారణంగా అయితే వాళ్ళు ఊరు వెళ్తున్నారు అని తెలుస్తుందంటే ఇంకో గంటలో బయలుదేరుతుందంటే ఆ గంటలో మనం చేసే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటదంటే ఎప్పుడు తీయనోడు బుక్కులు తీస్తాడు. అంటే మావాడు కింద నుంచి పోయి అరే తెచ్చినా పైకి వచ్చాను, అరే ఆగరా వాళ్ళు దిగుతున్నారు, ఆగు కరగండి ఆగని చెప్పి బుక్ పట్టుకుని అటు ఇటు తిరుగుతావు. అయ్యో ఓ పక్కేమో షాపులు కట్టేస్తుంటారు, ఓ పక్కేమో వీళ్ళు బయలుదేరరు. చాలా టెన్షన్ అలా సిచ్యువేషన్. పేరెంట్స్ గుడికి వెళ్ళమన్నప్పుడు ఆలోచించుకునే వెళ్తాం, ఎందుకంటే దేవుడిని చూడడానికి కాదు, వాళ్ళకి కోడని దేవుడానికి. ఆయన ఎంత గర్విస్తున్నాడు తెలుసు ఆన్సర్ చెప్పి. మా నాన్న మందిస్తున్నప్పుడు ఎంతసేపు చెప్పినా వింటాను, లేకపోతే ఆయన కొట్టుకుంటాడు. కామెడీ కోసం డాడీని వాడి ఆల్రెడీ సౌండ్ చేశాడు ఆయన. నీ ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నప్పుడు అమ్మ నాన్న మాటింటాం. మీకు తెలియక మీరు అంతా కంగారు పడుతున్నారు నాన్న, మొత్తం అంతా సర్వమంగళ మేళమే. ఏంటి సౌండ్ వచ్చింది స్టార్టింగ్ లో? ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన రోజు, ఎందుకంటే ఎలాగో ఫీల్ అవుతాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వింటాం. నేనైతే ఆ రోజు ఇంట్లో ఉండా పొద్దు నుంచి. పేపర్ వేసే లోపల నేను పారిపోతా బయటికి. అది మళ్ళీ నలిగిపోయి చిరిగిపోయే టైంకి వస్తాం వెనక్కి. కష్టం కదా భయ్యా, స్టేట్ ర్యాంకర్స్ ఫోటోస్ సరిగ్గా వస్తేలేని టెన్షన్ నాది. అంటే నేను స్టేట్ ర్యాంక్ వాళ్ళు ఫోటోస్ వేస్తారు మెయిన్ పేపర్ లో, వాళ్ళందరికీ ఇలా ఇచ్చేవాడిని. పై ఇంట్లో కొత్త ఫ్యామిలీ రెంట్ ఏమైంది? పై ఇంట్లో కొత్త ఫ్యామిలీ రెంట్ కి దిగినప్పుడు అందులో హ్యాండ్సమ్ బాయ్ ఉంటే అమ్మ చెప్పిన మాట వింటా. కాఫీ తెమ్మంటారా? నాకు కాఫీ రాదు. ఏదో అట్లా అమ్మ చేతి పెట్టి పైకి వెళ్ళాలి. పిల్లలతో విడాకులు ఇప్పిస్తున్నప్పుడు అమ్మ నాన్న మాటింటాం. ఏమిరా లింగం, నీ వల్ల ఏమిరా ఉపయోగం ఈ లోకానికి? ప్రతిసారి వింటాం కానీ అప్పుడప్పుడే పాటిస్తాం. ఆయన చెప్తే వినేటోళ్ళు పిల్లలు ఎందుకైతాం? ఆ అబ్బాయి ఏదో చెప్పాడు, చాలా ఫాస్ట్ గా చెప్పాడు, ఏదో చెప్పాడు, నాకు కూడా అర్థం కాలేదు. ప్రతిసారి వింటాం కానీ అప్పుడప్పుడే పాటిస్తాం. ఆయన చెప్తే వినేటోళ్ళు పిల్లలు ఎందుకైతాం? లేకపోతే నువ్వు నేను ఎట్లా ఎందుకుంటాం కదా. ఎల్క కొరికేసిన అండర్ వైన్ చూసినప్పుడు కొత్త వాటిని కొనుక్కోవడానికి మనీ అడగడానికి అప్పుడు ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ. పాడాలి చర్మగీతం. కూర్చో. ఎదురింటి ఆంటీ వచ్చినప్పుడు నాన్నపారు కాపాడడానికి ఆ 10 నిమిషాలు ఏం చెప్పినా వింటాం. ఈ 2000 ఆహా నీ కాలు పొట్టవేలు పట్టుకోను మనము. ఆహా అమ్మాయిలు రండి, మీ ఓటు హక్కు వినియోగించు. అరే మెల్లకోటమ్మా. అరే అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చి ఈయన చూడు ఇంకా కావాలనుకుంటా ఒంగనే ఉన్నాడు ఈయన. మా పక్కింట్లో ఒక అబ్బాయి దిగిందంటే నేను ప్రదీప్ అనుకొని గోడ దూకి మా డాడీకి అడ్డంగా దొరికిపోయినా. అప్పటి నుంచి ఆయన మాట వింటున్నాం అమ్మా. అందుకే మాకు అటు ఇటు కొంచెం గోడలు పెద్ద కట్టించుకున్నా నేను. పర్లేదు
మాకు నిచ్చెనలు ఉన్నాయి. నిచ్చెనలున్నాయి అట్లా కాదు, పైప్ ఒకటి తీసుకో, ఇక్కడ ఒక అద్దం ముక్క పెట్టు, ఆ పైపుని ఇట్లా పెట్టు మొత్తం కొంచెమే కనిపిస్తావు అప్పుడు. ఏం పేరు పాప? మౌలిక. ఏం చదువుతున్నావు? బీటెక్. బీటెక్ నాన్న ఏం చదువుతున్నామా? బీటెక్. బీటెక్ అంటే ఏంటి? ఇంజనీర్. సరే బంగారం, ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ చదువుతున్నావమ్మా? మెకానికల్. ఇక్కడ వరకు చెప్పగలరు, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? నేను ఏం చదువుతున్నావమ్మా? 5th క్లాస్. సో 5th క్లాస్ ఏ స్కూల్లో చదువుతున్నావు? స్లేట్ స్కూల్. అది చిన్నపిల్లలు కదా. ఓకే, ఓ పని చేద్దాం, పాట పాడతావు, డాన్స్ చేస్తావు. నువ్వు ఎవరితో వచ్చావు? కమాన్ అక్క, కమాన్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కళ్ళావి ఇప్పుడా స్ట్రాబెరీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. సూపర్ గా చేశారు, మీరు కూడా చాలా అద్భుతంగా చేశారు. నాలాగే అన్ని సగం సర్దింది ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి, థ్యాంక్ యూ. నాకు డాడీ నాకు స్టడీస్ కోసం డబ్బు కడతానంటే నేను డాడీ మాట వింటా. నువ్వు చదువుకోవాలమ్మా, ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలి తల్లి.